కాదు. ఆత్మ కలిగిన వారికి ఈ లోకంలో ఎవరికి శక్తి లేదు, కానీ ఒకరికి మాత్రం ఆ శక్తి ఉంది, ఆత్మ కలిగిన శక్తి. అది ఎవరంటే నీ దీపాన్ని ఆపగలిగిన శక్తి నీకే ఉంది. అర్థమవుతుందా? నేను పెట్టిన దీపం, నాలో ఉన్నటువంటి దీపం వెలిగించుకోవాలన్నా, చక్కపరచుకోవాలన్నా, ఆర్పేసుకోవాలన్నా నేనే దానికి కాదు. ఒకవేళ దీపం ఆరిపోయినప్పుడు ఇతరుని నిందించుకోవాలంటే నాకు చెప్పనివ్వండి, ఎవ్వరు కూడా ఆపలేరు. కానీ ఆత్మగలిగిన శక్తి నీకొక్కడికి మాత్రమే ఉంటుంది. నీకొక్కదానికి మాత్రమే ఆ యొక్క శక్తి ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి, మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. ఎవరు నా దీపాన్ని ఆర్పింది, ఏ విధంగా నేను ఆత్మీయ దీపాన్ని మనగానే వెలిగించుకోగలను అని చెప్పేసి దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకోవాలి. చరిత్రలో ఒక సంఘటన జరిగింది. యుద్ధం జరుగుతుంటుంది. ఇశ్రాయేలీయులకు తర్వాత శత్రువులకు యుద్ధం జరుగుతుంటుంది. ఎంతో మంది శత్రువులు ఆ ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా వస్తుంటున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కానీ శత్రువు మాత్రం తగ్గడం లేదు. యుద్ధం మాత్రం అతి బలంగా జరుగుతుంటుంది. ఆ రోజులలో ఆ నాయకుడు ఏం చేశాడంటే కదా, ఇక విషయం కదా, పొద్దు కుడుకుతుంది. పొద్దు కుడుకైనా ఆయన చీకటి పడుతుంది. చీకటి పడడం శత్రువు పారిపోతున్నాడు. ఈ రోజు శత్రువు పారిపోయినట్టు కదా, రేపు ఏం చేస్తాడో తెలిసిన ఇంకా ఎక్కువ బలంతో, ఇంకా ఎక్కువ శత్రువుతో, ఇంకా ఎక్కువ బలం తీసుకొని సైన్యాన్ని తీసుకొని మనవాడికి వస్తున్నాడు వాడు. కనుక ఈ చీకటి పడకపోతే ఆ శత్రువు నేను నాశనం చేయాలి. ఏం చేస్తాడో తెలుసా, సూర్యుడికి కన్ఫ్యూషన్ అయింది. ప్రభువా, దేవా, నువ్వు సృజించావు నన్ను, నువ్వు నన్ను సృజించినప్పుడు ఏమన్నావు? నువ్వు ప్రతి సాయంకాలంలో ప్రొద్దు పుట్టాలి, ప్రతి ఉదయాన్నే ప్రొద్దు పడవాలి. ఇది ఎడతెరిపి లేకుండా జరుగుతూ ఉండాలి. పొరపాటు ఆగకూడదు. నేను ఏ క్రమాన్ని పెట్టుకున్నా సూర్యుడా, ఆ క్రమమైన పొరపాటు కట్టాయో జాగ్రత్త. అయ్యా, నువ్వు చెప్పావు కదా నాకు విధంగా వచ్చేయమని. వీడియోలు ఆగిపోతాను, వాడు చెప్తే నేను ఆగిపోతానా? ఇప్పుడు కావాల్సింది అడిగినా శత్రువు ఓడించగలిగినా దీపం కావాలి. శత్రువు ఓడిపోవాలనేనా వెలుగు కావాలి. శత్రువు ఓడిపోవాలనేనా పగలు ఇంకా పొడిగించబడాలి. అప్పుడే శత్రువు ఓడిపోతున్నాడు. మన జీవితంలో ఏ శత్రువులో ఉంటున్నారు? పగలు ఉండగానే మనం పోరాడలేకపోతే, చీకటి పడ్డట్టుగా నీ ఏమి కూడా జరగదు. నీ జీవితంలో నువ్వు ఏమి కూడా పనిచేయదు. దేశపడుతున్నాడు పగలంత వరకే ఒకరు పని, చీకటి పడ్డ తర్వాత ఎవరు కూడా పని చేయలేదు. ఒకవేళ చేయడానికి ప్రయత్నించినట్టుగా వారు మార్గంలో దుఃఖపడతారు అని చెప్పేసి యేసు ప్రభువు వారు చెప్తుంటున్నారు. కానీ ఆ రోజు ఎప్పుడైతే ఆయన సూర్యుని ఆజ్ఞాపించాడో, సూర్యుడు ఆగిపో. ఈ సూర్యుడు దేవుడి దగ్గరికి అడుగుతున్నాడు, ఏమని? ప్రభువా, నువ్వైతే కుక్కమంటున్నావు, నువ్వు నాకు ఆజ్ఞాపించావు, నేను ఆదికాలంలోనే చేసుకుంటూ వచ్చాను. వీడియో గురించి అంటున్నాడు ఆగిపోవని. మరి ఏం చేయాలి నేను? అప్పుడు దేవుడు ఏమనంటే, ఎవరు ఆజ్ఞాపించేది అంటే, ఎవరో జోషువా అన్నా. జోషువా అయితే ఆగిపో. ఎందుకంటే జోషువా నేను చెప్పిన ఒకటే, జోషువా చెప్పిన ఒకటే, నువ్వు ఆగిపో, ఎక్కడున్నావో అక్కడే ఆగిపో అని చెప్పేసి దేవుడు చెప్పాడు. యెహోషువ గ్రంథంలో మనం చదివితే తెలియకుంటారా? 10వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టయినా దేవుడికి వాక్యం ఇవ్వబడినట్టుగా శత్రువును ఓడించేంత వరకు కూడా మరలా ముందు రోషలేదు. హల్లెలూయా. జయాన్ని సాధించారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కలిసి. గొప్ప విషయాన్ని ఆ రోజు వాళ్ళు సాధించి శత్రువులు ఓడించుతున్నారు. కారణం ఏంటంటే దీపం వెలుగుతూ ఉంటుంది.
ఆరిపోకముందే, చీకటి పడకముందే శత్రువును జయించి ఉంటున్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో ఉన్నటువంటి శత్రువుని ఓడిపోవాలి అనుకున్నట్లయితే ఆమె చీకటి పడకముందే నువ్వు నేను కూడా ఆ యొక్క శత్రువును జయించేవాడుగా ఉండాలి. కారణం ఏంటో తెలిసిన, ఎప్పుడు చీకటి పడుతుందో తెలిసిన, ఆమె ఈ లోకంలో నుంచి సంఘం ఎంత పడిన తర్వాత, ఆమె సంఘం ఎప్పుడైతే దీపడుతుందో ఈ లోకంలో నుంచి వెంటనే ఈ లోకానికి చీకటి రాబోతుంది. శ్రమలు మొదలవుతున్నాయి. ఏ శ్రమలు మొదలవుతున్నాయో అప్పటి నుంచి చీకటి రాజ్యం ఎలబోతుంది. ఆ రాజ్యం మీద తప్పించుకోవాలి అనుకోవాలి కదా. ఇప్పుడు మనము జయజీవితం జీవించి, ఇప్పుడు మన దీపాలు సంకల్పించుకొని, ఇప్పుడు మనం ఆయన దీపాలను వెలిగించుకొని వాటిలో నూనె కట్టిన వాళ్ళని ఎప్పుడైతే మన జీవితాన్ని మనం జీవిస్తున్నామో నూనె కట్టిన వాళ్ళైతే ఆయనతో కూడా మనం ప్రవేశించి ఆయన రాజ్యంలో మనం ప్రవేశించబోతున్నాం. ఆమె హల్లెలూయా. దేవుడు కదా యేసు ప్రభు ఇక కాలంలో మనం చూస్తున్నట్లయితే కదా ఇశ్రాయేలీయులు వాళ్ళ జీవితంలో ఒక సంఘటన జరిగింది. దయచేసి ఒక వాక్యం మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 35. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు. 5:35 అతడు ఒక్కరు చదివితే బాగుంటుంది. చదువు. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండేను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము హల్లెలూయా. దేవుడు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు రాకముందు, యేసు ప్రభు ప్రత్యక్షం కాకముందు, యేసు ప్రభు వచ్చే రోజులలో ఏం జరుగుతుందో తెలుసా? ఎవరు వెళ్తున్నారు? బాప్తిస్మం ఇచ్చే యోహాను దీపంలాగా వెళ్తున్నాడట. ఆమె ఆ రోజులలో ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఆ రోజులో నడిచడానికి, ఆ రోజులో కారణించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఆ దీపము తొలగిపోయిందో యేసు ప్రభు ప్రత్యక్షమై ఈ లోకానికి దీపం నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. లోకానికి దీపము నేనే అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కొంతకాలం యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళిపోకముందు ఎవరు తెలిసినా మీరు లోకానికి దీపము అని అంటున్నాడు. హల్లెలూయా. మీరు లోకానికి దీపము అని చెప్పేసి ఆయన సరిస్తున్నాడు. ఈ దీపము మనం లోకానికి దీపము అనుకుంటున్నప్పుడు ఈ దీపాన్ని కాపాడుకునే ఇది నీకు బాధ్యత, నీకు నాకు ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఆ దీపం వెలిగించబడిన వారు మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతున్నారు. ఈ రోజు యేసు ప్రభువు వారు తన స్వార్థం ఇచ్చి కొన్ని మన దీపాలను ఆయన వెలిగించి ఉంటున్నారు. హల్లెలూయా. ఈ దీపం మీద జరగానే కలిగిన దేవుడా మనమందరం కూడా ఆ దీపము వెలిగేటట్టుగా ఆయన యొక్క ఆత్మను కూడా మనము కలిగి ఉండాలి. లేకపోయినట్లయితే క్రియలు మనల్ని యేసు దగ్గరికి తీసుకొని పోలేదు. బయట కనిపించేదంతా కూడా క్రియలు మాత్రమే, బయట కనిపించేదంతా కూడా మాత్రం యాక్టింగ్ మాత్రమే, బయట కనిపించేదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రజలు చూసే దాన్ని తీసుకెళ్ళి దేవుడు ఏదైతే చూస్తున్నాడో దాని వల్లనే నువ్వు లోపలికి వెళ్ళగలుగుతున్నావు. ఈరోజు మన జీవితంలో ఏమి కలిగి ఉంటున్నావా? ఆమె క్రియలు మాత్రమే కలిగి ఉంటున్నావా, లేకపోతే మన యొక్క నూనెను కూడా మనం కలిగి ఉంటున్నావా? ప్రైజ్ గాడ్. నేను ఎక్స్టర్నల్ క్రిస్టియన్, ఇంటర్నల్ క్రిస్టియన్ అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు బాహ్యంగా మనం క్యారెక్టర్ కలిగి, మనము క్రియలు కలిగి ఉంటున్నామేమో బాగానే ఉంది, మంచి క్రియలు కలిగి ఉంటున్నాం. కానీ లోపల ఎప్పుడైతే నువ్వు నూనె కలిగి ఉంటున్నావో నీ స్వభావం అయిపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. లోపల ఎప్పుడైతే నువ్వు నూనె కలిగి ఉంటున్నావో నీ స్వభావం అనేది మారిపోతుంది. దేవుడు కదా ఈ రోజులలో క్రైస్తవుల యొక్క యాక్టివిటీ కానీ కార్యక్రమాలు కానీ తక్కువలేదని ఎంతో ప్రమాణంగా మనం చేస్తూ ఉంటాము. కానీ క్యారెక్టర్ మారాలి, మన స్వభావం మారాలి, మన తీరు మారాలి. అప్పుడే
భాష మాట్లాడి నా ప్రాణాన్ని కూడా బీదరికిచ్చేసి, నా కులంతా కూడా బీదరికిచ్చేసి, నా ప్రాణాన్ని కూడా నేను దయించినట్లయితే కూడా ప్లీజ్ గాడ్, ఒకవేళ నేను నా ప్రేమ లేని వాడనైతే మురోగిడు కంచును గనగనగాడు తాళమై ఉంటాను. ఈ రోజులలో క్రైస్తవుల యొక్క యాక్టివిటీ అంతా కూడా కార్యక్రమాలను కూడా ఏ విధంగా ఉన్నాయి తెలిసిన గనగనగాడు తాళం మాత్రమే. ఐ మీన్ ఉరుకులు వెళ్ళిపోతున్నాయి కానీ చిలుకులు ఉండవు. అది కాదు ఏసై కావాల్సింది. ఉరుకులు పెరుగులు కావాలి ఏసై కావాల్సింది. ఏసై కావాల్సింది దగ్గర చిలుకులు పడుతున్నాయా లేదా అని ఎన్నో ప్రయత్నాలు కావచ్చు, కానీ నీరు లేని మేఘాలు ఏవి